అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఇద్దరు అమ్మాయిల కథ చెప్తానండి. కథ కాదు, జరిగిందే. అది ఒక అబ్బాయి ఉన్నాడు, బాగా చదువుకొని బాగా మంచి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి ఏ కష్టం లేకుండా బాగా చూసుకోవాలి అని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పుకునేవాడు. అలాగే ఆ అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది బెంగళూరులో. తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిని బెంగళూరు తీసుకెళ్ళాడు. అక్కడ మంచి ఇల్లు చూసి ఒక పని మనిషిని, వంట మనిషిని పెట్టేసి అన్ని వస్తువులు ఆ అమ్మాయికి ఏ లోటు లేకుండా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నీ మొత్తం అమర్చేసి చక్కగా మహారాణిలాగా చూసుకుంటున్నాడు. హ్యాపీగా ఉంటున్నారు ఇద్దరు. వారానికి 2 సార్లు 3 సార్లుగా బెంగళూరులో మంచి హోటల్కి తీసుకెళ్ళి ఫుడ్ పెట్టించుకొని వాళ్ళిద్దరూ కాలక్షేపం చేసుకొని వచ్చేవాళ్ళు. చాలా బాగుంటున్నారు. అట్లనే అలా ఉండకుండా కొద్ది రోజులకి ఆమెకి బుర్రలోకి వేరే వేరే ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. వచ్చేది భర్త ఆఫీస్ నుంచి రాగానే, ఇంటికి రాగానే ఏమి లేట్ అయింది ఈరోజు అనేసి అడగటం, ఆఫీస్లో వర్క్ ఎక్కువైంది అని ఆయన చెప్పటం. తర్వాత ఫోన్ వస్తే బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాడు. నా ముందు మాట్లాడొచ్చు కదా, బయట ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడగటం. ఆఫీస్ ఫోను సిగ్నల్ రావటం లేదని అతను చెప్పటం. కానీ భార్య అంటే అంత ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ ఏమికి అన్నీ అనుమానాలు, ప్రతిదీ అనుమానమే. బయటికి తీసుకెళ్తేనేమో ఆ అమ్మాయికి వెళ్ళి చూస్తున్నావు, ఈ అమ్మాయికి వెళ్ళి చూస్తున్నావు అని చెప్పేసి గొడవ వేసుకునేది. మళ్ళీ ఇంటికి వచ్చేది, ఇంటికాడ మొహం నల్లగా పెట్టుకునేది, అటు తిరిగి పడుకునేది. అలా ఉండేసరికి ఇక ఏది చేసినా ఉండే కొద్దిగా రాను రాను అనుమానం ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఖాళీగా ఉంది కదా, ఏం పని లేదు ఇంట్లో, చక్కగా వంట మనిషి వచ్చి వంట చేసిద్ది, అన్ని పనులు చేసేసి పోయిద్ది. ఇక ఆవిడకి ఇంకేముంది, ఖాళీగా ఉంటుంది. మొగుడు ఎక్కడ ఏం చేస్తున్నాడా, అక్కడ ఆఫీసులో అమ్మాయిలు ఉంటారా, వాళ్ళతోటి ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నాడా, ఇక నన్ను చూస్తాడో లేదో అని ఇట్లాంటి అనుమానాలన్నీ పెట్టుకొని ఉంది. ఈమె పోడు తట్టుకోలేక వాళ్ళ తల్లిదండ్రులకి, వీళ్ళ తల్లిదండ్రులకి చెప్పాడు. చెప్తే ఇక వాళ్ళు వీళ్ళు అందరూ పెద్ద మనుషులు అందరూ వచ్చి ఆ అమ్మాయికి బుద్ధి మాటలు చెప్పేసి వెళ్ళారు. చాలాసార్లు అయిందంట. అయినా కూడా ఆ అమ్మాయి అయితే మారలేదు. సరే కౌన్సిలింగ్ కూడా తీసుకెళ్ళారు, అయినా మారలేదు. ఇక ఎక్కువ అవుతానే ఉంది. ఈ టార్చర్ పడలేక నాకొద్ది పెళ్ళామని చెప్పేసి వాడు వదిలించుకున్నాడు. చూడండి, మంచి కాపురాన్ని అనుమానంతో ఆ అబ్బాయి ఎంతో ఇష్టపడి చేసుకున్నాడు. అమ్మాయిని చేసుకొని మహారాణిలాగా చూసుకుంటుంటే దానికి ఆ విధంగా తెలివి లేకుండా అలా ప్రవర్తించి కాపురాన్ని పాడు చేసుకుంది. ఇంకొక అమ్మాయి అండి, ఆ అమ్మాయి కష్టపడి 2 పిల్లల్ని సాక్కుంటుంది. మొగుడు ఏం చేయడు, ఎప్పుడు తాగుబోతాడు, ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. అలాంటి వాడు కాపురం చేస్తుంది. అలాంటి వాడికి అపార్ట్మెంట్లోకి వెళ్ళేది, ఆడ బట్టలు తీసుకొచ్చుకునేది, స్టిచ్చింగ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేది, ఆ పిల్లల్ని స్కూల్కి పంపించుకోవటం, ఇంట్లో పని చేసుకోవటం. ఆ అమ్మాయికి అసలు క్షణం తీరిక లేదు. అంత చేసినా కూడా ఈ తాగి ఎక్కడో ఒకసాట పడిపోతాడు. ఎవరో ఒకళ్ళు చెప్తారు, అమ్మ నీ భర్త అక్కడ పడిపోయినాడు అనేసరికి మళ్ళీ పరిగెత్తుకుంటే వెళ్ళి ఆటోలో వేసుకొని వచ్చేది. వండుకున్న కూడు తిన్నదాకా రుణం ఉండదు. ఎప్పుడు గొడవలు వేసుకోవటం, వాడు తిండు, ఈ అమ్మాయిని తినేవాడు. ఆ విధంగా కష్టాలు పడుతుంది వాడితోటి. ఈ అమ్మాయి మిషన్ కుట్టిన డబ్బులు కూడా తీసుకెళ్తున్నాడు, డబ్బులు ఇవ్వకపోతే కొడుతున్నాడు. వాడు పోడు ఇంకా తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్ళి వాళ్ళ అమ్మకి, అన్నకి, నాన్నకి చెప్పుకునేసరికి ఆడే ఉండండి అని చెప్పేసి పిల్లల్ని కూడా అక్కడే చేర్పిచ్చేస్తుంది. స్కూల్లో చేర్పించి అక్కడే ఉంటుంది. మళ్ళీ వెళ్ళి ఆడకెళ్ళి గొడవ వేసుకునేసరికి వాళ్ళు తన్ని పంపించారు. ఇంకెప్పుడైనా ఇక్కడికి వచ్చావంటే ఊరుకోమని చెప్పేసి.
తర్వాత ఇక వాడు తాగి తందనాలాడతా ఆ రోడ్ల మీద దొల్లాడతా, వాడికి తిండి లేదు తిప్పలు లేదు. ఆ అమ్మాయి కష్టపడి బిడ్డల్ని చదివించుకుంటుంది. ఈ అమ్మాయి ఏమో ఈ విధంగా కాళ్ళు దన్నుకొని కాపురాన్ని కాళ్ళు దన్నుకొని పోయింది. చూడండి, ఏదైనా సరే మంచి వాళ్ళకి మంచి వాళ్ళు ఎప్పుడు దొరకరు. మంచి వాళ్ళకి నిజంగా మంచి వాళ్ళు ఎప్పుడు దొరకరండి. మగోడు మంచోడైతే ఆడ మనిషి మంచిది కాదు, ఆడ మనిషి మంచిదైతే మగోడు సరైనోడు దొరకడు. ఇదేనండి, అందరూ కూడా తెలుసుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.